డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ రామకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటిది అంటే ఒక మనిషి లో ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అండి ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నా సరే అతనికి సింపథెటిక్గా ఉందా లేదా అనేది 1-2 సార్లు రీచెక్ చేసుకుంటాడు. అంటే తనకు అనుకూలంగా ఉందా లేదా అనేది రీచెక్ చేసుకుంటాడు. వినటానికి ఇష్టపడతారు లో ఫ్రీక్వెన్సీలో ఉండేటువంటి. హై ఫ్రీక్వెన్సీలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పరిశీలించి ముందుకెళ్ళిపోతారు. ఆ హై ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు ఎలా ఉంటుందని అంటే ఆ వేవ్స్ కానివ్వండి, ఫ్రీక్వెన్సీ కానివ్వండి, థాట్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ కానివ్వండి పరిగెడుతూనే ఉంటాయి అన్నమాట. అంటే ఫోకస్డ్గా ఉంటారు, సబ్జెక్ట్లోకి లీనమైపోతూ ఉంటారు. మన సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఎస్. మీకు ఇక్కడ ఇంకో గమ్మత్ చెప్తాను నేను. దయ్యాలు పడతాయి అంటారు కదా, భూతాలు పడతాయి, దయ్యాలు పడతాయి, చేతబడులు చేస్తుంటారు. వీళ్ళంతా లో ఫ్రీక్వెన్సీ అనమాట. అవును, అర్థమైంది. ఎందుకంటే 80 వాళ్ళ ఆధీనంలో వీళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది వినాలి కాబట్టి వీళ్ళంతా లో ఫ్రీక్వెన్సీ. సింపుల్. దయ్యాలు ఇప్పుడు ముఖేష్ అంబానీ వాడికి అప్పుడు దయ్యం పట్టంగా ఎప్పుడో పేపర్లో వచ్చిందా మనకి? అవునా కదా? పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉండే ప్రాబ్లం వాళ్ళు ఎప్పుడన్నా మానసికంగా మెంటల్ డిజార్డర్ అయినట్టు విన్నామా మనం? ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి ఇలా ఉంటాయి ఇవన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే 574 మరీ మంత్ర వీడియో. ఈ వీడియో చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఇప్పటిదాకా మనం బోలెడు వీడియోలు చేసాం, ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం సబ్జెక్టు మీద. కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన వీడియో ఇది. మనకి వాల్మార్ట్ స్థాపించినటువంటి షమ్ వాల్టన్ ఒక మాట అన్నాడు, ఏమంటే తన కులబద్దని తనే ఉన్నతంగా ఎంచుకుంటాడు. అర్థమైంది? తన కులబద్దని తనే ఉన్నతంగా ఎంచుకుంటాడు. అందుకే నాకు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈ ఇయర్లో నేను దాదాపు ఒక 10,000 మందికి నేను ఈ సబ్జెక్ట్ని రీచెక్ చేశానని అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్లో ఈ 2024లో నా సబ్జెక్ట్ని నేనేం చేయాలి? ఇప్పుడు అంతకు రెట్టింపు నేను ఊహించుకొని అంతమందికి నేను స్ప్రెడ్ చేయాలి ఈ సబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు అతను పోయిన సంవత్సరం ఒక 10,000 కోట్లు సంపాదించాడు. తన కులబద్దని తానే నిర్ణయించుకోవడం ఉన్నతంగా. ఇప్పుడు 20,000 కోట్లు వేసుకున్నాడు. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే నేను ఇంత చేసుకున్నాను, దానికి ఎప్పుడు తక్కువ వచ్చిందని బాధపడతాం మనం. అర్థమైందా? నేను ఇప్పుడు ఈ సంవత్సరం నేను కనీసం ఒక 10 లక్షలు సంపాదించాలనుకున్నాను. అంటే అన్ని పోను ప్రాఫిట్ మాత్రమే. 10 లక్షలకు 8 లక్షలు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 8 లక్షలు వచ్చింది, కనీసం ఈ 2024లో అయినా సరే నేను 10 లక్షలు సంపాదించాను. ఇప్పుడు ఏమైంది? ఈ సంవత్సరంలో 2 లక్షలు లాసు, ఆ 2 లక్షలు ఈ సంవత్సరంలో కలిసి వచ్చి 10 లక్షలు సంపాదించు. నీకంటూ నీ కులబద్ధతను ఎక్కడ పెంచుకున్నావు? అక్కడ పెంచుకోలేదు కదా. పెంచుకున్నప్పుడు నీ స్థాయి ఎక్కడ పెరిగింది? పెరగలేదు కదా. ఎంతోమంది మనం స్పోర్ట్స్ మెన్ని చూస్తుంటాం మన జీవితంలో. కొందరు కొన్ని విషయాల్ని, ఎవరు చేయని విషయాల్ని వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కి వాళ్ళు ఎన్నో సాధించిన వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేస్తారు. గిన్నీస్ బుక్లో ఎక్కడం రికార్డు కాదు, తన రికార్డుని మళ్ళీ తనే బదలు చేయడం. ఇప్పుడు వాల్మార్ట్ షమ్ వాల్ట్ చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నా. తన కులబద్ధతని తనే నిర్ణయించుకోవడం. ఇప్పుడు 1000 మీటర్లు పరిగెత్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆ 1000 మీటర్లు ప్రపంచంలో కూడా పరిగెత్తలేదు, 2000 మీటర్లు మళ్ళీ ఇతనే పరిగెత్తాడు. అవును, అర్థమవుతుందా? ఇదే విషయాన్ని మన జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యానికి జోడించుకోండి. ఇప్పుడు మీ కులబద్ధతను మీరు పెంచుకున్న వాళ్ళు అవుతారా? మీ కులబద్ధతను మీరు మిమ్మల్ని బీట్ చేసిన వాళ్ళు అవుతారా? ఎవరు చేయలేరే. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి దగ్గర భయపడుతున్నాం. అంటే నేను ఈ స్థాయికి వెళ్ళాలనుకున్నప్పుడు అది సాధ్యమా అసాధ్యమా అది ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం. అక్కడ ఏమైపోతుందంటే నీ యొక్క వాల్యూని నువ్వు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి 10 లక్షల దగ్గర 8 లక్షలు సంపాదించినప్పుడు ఆ 2 లక్షలు లోటే అది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మీరు 20 లక్షలు పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోకుండా ఏమనుకున్నాడు? ఆ 2 లక్షలు ఈ ఇయర్లో కవర్ చేయాలనుకున్నాడు. అర్థమవుతుంది? అవును అవును. అక్కడ తన యొక్క ఉన్నతిని చూసుకోలేదు, దాన్ని బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికంటే అది 20 లక్షలకు పెరిగిపోయింది మార్కెట్. అప్పుడు నీకు 10 లక్షలు లాస్ అయిందా లేదా? సూక్ష్మంగా ఆలోచించండి. 10 లక్షలు లాస్ అయిపోయినారా లేదా? కాబట్టి పెట్టుకునేది ఏదో మీరు 20 లక్షలు పెట్టుకోండి, 2 లక్షలు పోతే పోని, ఈసారి 20 లక్షలు పెట్టుకోండి, మీ కులబద్ధతను మీరే పెంచుకోండి. ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడున్న స్పోర్టివ్ ఇప్పుడు కూడా అంతకు రెట్టింపు ఉంటుంది కాబట్టి 20 లక్షలు ఈజీగా సంపాదించినప్పుడు మీరు లాస్ కారు కదా. అవును, 50 పెట్టుకోండి, ఎవడు అడిగేవాడు ఉన్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే
నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఒక వీడియోలో. ఆ చివరి షాప్లో కస్టమర్స్ ఉన్నారో లేదా చూసిరా, వాళ్ళ అబ్బాయిని పంపిస్తాడు, వర్కర్ని పంపిస్తాడు. అక్కడ కస్టమర్ లేకపోతే వీడికి సంతోషం, అక్కడ కస్టమర్ నుండి వీడికి లేదనుకో బాధ. అర్థమైందా? అంటే మీరు ప్రతి దగ్గర ఏం చేస్తున్నారు అంటే ఇతరులను కంపేర్ చేసుకుంటున్నారు. ఆ కంపారిజాన్ని మీరు తీసేయండి ఫస్ట్ మైండ్లో తీసేసి మిమ్మల్ని మీరే బిల్డ్ చేసుకుంటూ పోండి. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము 10 కోట్లు 20 కోట్లు పెట్టుకున్నాం. సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పాను కదా, ఒక టేబుల్ని పట్టుకొని కేవలం దాంతోనే సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం నేను ఏ టార్గెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అసలు ముందు మీరు ఈ సబ్జెక్ట్లో ఉన్నారా లేరా ముందు అది డిసైడ్ చేసుకోమన్నా. ఈ సబ్జెక్ట్లోకి వచ్చాము మేము, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని మేము ఫాలో అవుతున్నాము అన్నప్పుడు ఇంకా మీకు ఎలాంటి కులబద్దలు అవసరం లేదు. అవును, అనంతంగా మారిపోతారు. కాబట్టి అప్పుడు టార్గెట్ అవసరం లేదు కదా మనకి. ఇప్పటిదాకా మనం ఒక దారిలో తీసుకురావడానికి ఎవ్రీ ఇయర్ టార్గెట్ ఇచ్చాం. ఫస్ట్ 5 కోట్లు ఇచ్చాం, నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు ఇచ్చాం, ఈసారి 20 కోట్లు ఇచ్చాం. 20 కోట్ల టార్గెట్ కూడా చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, మొన్న వచ్చేసి అన్నాడు, ఏమండి నేను మీ క్లాస్ ఒకటి అటెండ్ చేశాను, ఓకేనా, నాకు నచ్చలేదు అన్నాడు. వాస్తవం, ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. షాకింగ్ ఏం లేదు, నాకు ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. మీ క్లాస్ నాకు నచ్చలేదండి అన్నాడు. ఎస్ కరెక్టే, మీకు నచ్చదన్నాను నేను. అదేంటండి అన్నాడు. మీకు ఎందుకు నచ్చలేదు అన్నాను. ఏమోనండి నేను అనుకున్నంతగా లేదు మీ క్లాస్ అన్నాను. నేను అన్నాను, నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ నా క్లాస్ కంటే హై లెవెల్లో ఉంది, అందుకని అది మీకు చిన్నగా అనిపించింది. కానీ లో లెవెల్ వాళ్ళకి ఇది చాలా హై అనిపిస్తుంది. అయినా 1000 కోట్లు చూశాడు ఆయన. 5-10 కోట్లు 100 కోట్లు కాదు, ఆయన బిజినెస్లో 1000 కోట్లు చూశాడు ఆయన. అప్పుడు ఆయనకి ఇదేమనిపిస్తుంది? చిన్నపిల్లలకు ఒక ప్రైమరీ క్లాస్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవునా కదా? అక్కడ చూసే వాళ్ళందరినీ కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ దానికేనా అని అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే దానికి కూడా ఎలా సంపాదించుకోవాలో తెలియని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. సంపాదించిన తర్వాత కాపాడుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? ఎంతో సంపాదించి కాపాడుకోలేని కూడా చాలా ఉన్నారు. ఇప్పుడు ఆ లెవెల్కు నేను క్లాస్ చెప్పాలి, అతనికి క్లాస్ నచ్చాలన్నప్పుడు నేనేం చేయాలి? ఆ ఫ్రీక్వెన్సీలో క్లాస్ చెప్పాలి. ఆ ఫ్రీక్వెన్సీలో నేను క్లాస్ చెప్పినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి అర్థం కాదు. ట్రూ, అర్థమవుతుందా? కాబట్టి అందుకే మనం ఏం చేసినామంటే హై లెవెల్ ఫ్రీక్వెన్సీ వాళ్ళ కోసం మనం సెషన్స్ క్లాసెస్ అనేది పెడుతున్నాం. ఇంతకుముందు కూడా నేను ఒకసారి అనౌన్స్ చేశాను. మనం ఈ సమ్మర్లో మంచి క్యాంప్ వేసేసి గోవాలో కానీ లక్షద్వీప్, మొన్ననే మన ప్రధాని కూడా పోయి ఇచ్చాడు. అక్కడ ఆ ఏరియాలో కనీసం 3 days సెషన్స్ క్లాస్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ చాలా పెద్ద మొత్తంలో. ఒక యోగి ఉన్నాడండి, ఒక సామాన్య మానవుడికి మీరు ఏదైతే చెప్తారో అది అతనికి అసలు అది ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు చిన్నప్పుడు చదవను అన్నట్టుగా ఆయన మైండ్ ఎదిగినట్టు ఉంటుంది. ఓకేనా? ఒక మామూలు పిల్లాడికి వెళ్ళేసి ఒక రావణ మహాభారతం ఉంటే ఆ కథల్ని అతను ఆస్వాదిస్తాడు. ఆ యోగి ఆస్వాదించాలి, ఎందుకంటే అది ప్రాథమిక స్థాయి అని అతనికి తెలుసు. కాబట్టి అది అన్న దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. ఇట్స్ వాస్తవం అది. ఎందుకంటే 2-3 లక్షలు అప్పు ఉన్నాడు, విలువలాడిపోతున్నాడు, ఎలా కట్టాలని. నా క్లాస్కి వచ్చిన తర్వాత కొంత అవగాహన ద్వారా 2-3 లక్షలు అప్పు కట్టేసి 10 లక్షలు సంపాదించగలుగుతున్నాడు. అతనికి అదే ఎక్కువ కదా, అవునా కదా? అలాంటిది కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన క్లాస్కి వచ్చే వాళ్ళు ఎన్నో మనం అచీవ్మెంట్స్ మనం ఎన్నో చూపించాం మన వీడియోల ద్వారా. అవును, అయినప్పుడు వాళ్ళకి అది ఎక్కువనే కదా, ఎక్కువే కదా. కాబట్టి అతను ఎక్కువ కాదు, వీళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు, అతను తక్కువ కాదు. అతని లెవెల్ అతనిది, వీళ్ళ లెవెల్ వీళ్ళది. మనం ఏ లెవెల్కైనా క్లాస్ చెప్పగలం. కానీ నేను చూసిన దాని ప్రకారం అయితే ఇనీషియల్ టైంలో నేను క్లాస్కి అటెండ్ అయిన తర్వాత నేర్చుకున్నదే చాలా ఎక్కువ ఉంది. అంటే నేను నా ఆ బుక్ నా దగ్గరికి ఈ రోజుకి ఉంది సరే. మొన్న నేను వీక్లీ వన్స్ కొన్ని మనం జనరల్గా అఫర్మేషన్స్ అవి రాసుకొని ఉంటాయి కదా, దానికోసం చెప్పేసి తీసుకుంటాను. మా మిస్సెస్ మీకు గుర్తుందో లేదో 2019లో నేను అటెంప్ట్ అయిన ఫస్ట్ క్లాస్ అది. 19 అంతే, 19లో అటెంప్ట్ చేసిన క్లాస్. అది మా మిస్సెస్ తీసుకొని నువ్వు ఆ రోజుల్లోనే ఇంత రాసుకున్నావా అని, అంటే మీరు క్లాస్లో కొన్ని రాయించిన దాంట్లో నేను ఇలా ఉంటానని ముందే రాసుకున్నాను. అది చూసి ఆ రోజుల్లో అంత రాసుకున్నావా అని మామూలుగా అడుగుతుంది. ఇప్పుడు మన కొన్ని బిలాంగింగ్స్ మనవి ఉంటాయి కదా, అవి ఓపెన్ చేయరు కదా. ఆ బుక్ నేను బయట పెట్టేసి ఆఫీస్కి వచ్చేసాను. అందులో కొన్ని నేను అనుకునే ఏవైతే ఉన్నాయో నేను 19 సక్సెస్ అయిపోయి అవి దాటి బయటకు వచ్చాను కూడా. ఇప్పుడు మీకు అర్థమైందా షామ్ వాల్ట్ ఏం చెప్పాడు అంటే తన యొక్క ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం వల్ల ఆయన ఆ ఫ్రీక్వెన్సీ స్థాయి పెరిగి అతను అన్ని 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. ఎవరైతే మనం క్వశ్చన్ చేసిండో ఆ వ్యక్తికి కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి తను
ఉన్నత స్థాయిలో తన ఆలోచనలు పెట్టుకోవడం వల్ల ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం అడగడం వల్ల తప్పలేదు. మళ్ళీ అది కూడా గుర్తు చేయాలి మీకు. ఒకప్పుడు మీరు ఆ ఎల్లో బుక్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు లేదు నాకు తెలియదు, జనరల్గా చెప్తున్నాను. అందులో రాసుకున్నటువంటివి ఇప్పుడు నాతో కూడా ఎల్లో బుక్ ఉంటుంది, ఇక్కడ ఉంది ఎప్పుడు ఎల్లో బుక్ రెడ్ పెన్ ఏదో ఉంటుంది నాకు. చెప్తున్నాను మీకు. అంటే ఆ రోజు రాసుకున్నది అవన్నీ ఉన్నదానికంటే డబుల్ అయిపోయాయి. ఖచ్చితంగా అయిపోయినాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఇంకా? నేను జర్నల్స్ ఇంకో రాసుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్కి ఇది, నెక్స్ట్ ఇయర్కి ఇది అని పెంచేసుకుంటున్నాను. అదే సో ఆ విధంగా చెప్తున్నారు కదా. అలా హెల్ప్ అయ్యాయి. ఎనీవేస్ ఎందుకో పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా కొంత షేర్ చేసుకోవాలనిపించింది. ఏది ఊరికే రాచారా, మనం దాన్ని ఫోకస్ చేసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. గురువులు ఎవరన్నా ఏదైనా చెప్తున్నారు అని అంటే దాన్ని తగ్గట్టే మనం మౌల్డ్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కొంతమంది ఆ డీప్ రీసెర్చ్లోకి వెళ్ళాక, ఆ ఫోకస్లోకి వెళ్ళాక ఏది పడితే అది మాట్లాడేసుకుంటూ ఇది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమందికి ఆ ఫ్రీక్వెన్సీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ మనం పాజిటివ్ ఫోకస్ తోటి వెళ్తూ ఉంటే డెఫినెట్గా అదే ప్రపంచంలో కనిపిస్తుంది మనకి. మనం ఎక్కడ దాకా వచ్చేస్తామనంటే మనం పాత రోజుల్లో ఇలా అనుకున్నామా అనేటువంటిది. నేను చెప్తున్నాను కదా ఇందాక, మా మిస్సెస్ నన్ను మన సబ్జెక్ట్లో ఒక చక్కని పదం, వర్తమానంలో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ భవిష్యత్తును రూపొందిస్తుంది. ఎస్. అందుకే మీరు ఇలా ఇంకా కాబట్టి ఎంత వీలైతే అంతా మనం ఏం చేయాలంటే నెగిటివ్ పక్కన పెట్టేసి డబ్బు సంపద విషయాల మీద ఫోకస్ చేస్తూ వర్తమానంలో వాటి గురించే మాట్లాడాలి. అవును, ఎందుకంటే అదంతా మీకు భవిష్యత్తు రూపంలో కనిపిస్తుంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.